తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వాహనాలు, వ్యాపారాలు, మద్యం, పానీయాలు, గృహం, స్థలాలు, ఫ్యాక్టరీలు, కళత్రం అనగా దాంపత్యం, చిత్రలేఖనం, పరిశ్రమలు, అలంకారాలు, తెల్లని వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు. ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులను గురి చేస్తూ ఉంటాడు. మానసికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు. దాంపత్యంలో సుఖశాంతులు లేకుండా ఉంటాయి. ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చెడు గ్రహ ఫలితాలన్నీ కూడా మరి తొలగిపోయి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి, దాని పరిష్కారం ఏమిటి వీడియో తర్వాత మనం చూద్దాం. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో శుక్రగ్రహం యొక్క శుభ దృష్టి వలన వాహన యోగం, వ్యవహారంలో అనుకూలత, మంచి ధనలాభం, శుభ దృష్టి వలన ఎటువంటి యొక్క పని చేసినా ఆ పనిలో విజయం అనేది సాధించగలరు. స్థలయోగం, ధనయోగం ఇత్యాది మంచి ఫలితాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. వ్యవహారానికి మించినటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మీ యొక్క మంచితనం వలన ప్రతి వారు మీతో మంచిగా, మర్యాదగా, గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. దంపతులు సుఖమైన జీవనం గడపగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ మరియు రంగంలో ఉన్నవారికి ఈ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క రోజు. గృహంలో శుభకార్య ఆలోచన కలిగి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్ మరియు స్టేషనరీ, చేనేత, వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ యొక్క రంగం వారు మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, విద్యా వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంచాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి ఆవు పాలతో, తేనెతో అభిషేకం చేసి బెబ్బర్లు దానం చేయాలి. మరియు స్వయంపాకం దానం చేయాలి. మరియు శుక్రగ్రహం యొక్క జపం 20,000 చేసి 2,000 సార్లు బెబ్బర్లతో, నెయ్యితో హోమం చేసి మంచి వజ్రాన్ని 10 సెంట్లు గల దానిని సేకరించుకొని వెండిలో కానీ లేక బంగారములో కానీ పొదిగించి పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.